న్యూస్కు స్వాగతం. సూర్యాపేట జిల్లా ఐడీఓసీ ప్రధాన సమావేశం ఎదురనందు తూర్పు తెలంగాణ ప్రాంతీయ స్థానిక సంస్థల తెలంగాణ రాష్ట్ర 2వ ఆర్థిక సంఘం సమీక్షా సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మరియు తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్స్ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా పరిషత్ సీఈఓ, వివిధ జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గ్రామం అంటే మట్టి కాదు, మనుషులు. ఎవరు ఎక్కడి నుంచి పరిపాలన చేసినా ఆ పరిపాలన ఫలాలు ప్రజలకు అంది వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం పరిపాలన చేసుకునేటువంటి స్థితికి కుటుంబాలు రావాలి. అదే రకంగా వ్యవస్థలు రావాలి. అందుకే ఈ వ్యవస్థ పేరు ఏమన్నారు? స్వయం పరిపాలన ఆఫీసుల సంస్థలు ఎంఆర్ఓ ఆఫీసులో, తహసీల్ ఆఫీసులో ఆఫీస్ అంటారు, మండల పరిషత్ అంటారు. సభ్యులతో కూడినటువంటి ఒక వ్యవస్థ. గ్రామ పంచాయతీ కూడా ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడినట్టు తయారు చేయాలి. మనకు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో మనకందరూ ఒకసారి గమనింపు ఉండాలి. మన దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా బానిసలు, అందరం బానిసలు. ఈ బానిసత్వం నుంచి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందరికీ అందాలని, మన దేశంలో మనమెట్ల బానిసలమని స్వాతంత్ర పోరాటం జరిగింది. అది మనకు అందరికీ తెలుసు. ఈ పోరాటంలో ఎదుటోనికి బలం ఉండే, మనకు బలం తక్కువ. ఏమేం బలాలు ఉండే? ఆయుధ బలం, అంగబలం, ఆర్థిక బలం. దానికి తోడుగా వాళ్ళకు ఉపయుక్తులు ఉండే. మనకేముండే? భారతదేశానికి ఆకాశమంత అమాయకత్వం, నిలువెత్తు పేదరికం, విసిరేసినట్టున్నటువంటి గ్రామాలు, భాషలు వేరు, సంస్కృతులు వేరు, ఆచారాలు వేరు, ఒకరికొకరు పరిచయం లేదు, మాట సౌఖ్యత కూడా లేదు. దీనికి ఒక్క మాట చెప్పాలంటే బట్టలు కట్టుకుంటారు కొందరు, బట్టలు కూడా కట్టుకున్నారు కొందరు. అలాంటి స్థితిలో మన దేశానికి స్వాతంత్ర పోరాటం జరిగి స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్రంలో ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఫెడరల్ సిస్టంలో ఈ పరిపాలన సాగించుకున్న క్రమంలో గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం, అమాయక ప్రజానీకం, అక్షరాస్యత లేని ప్రజానీకం, వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చెప్పే వేదిక లేకపోతే ప్రజాస్వామ్యం ప్రజలకు వెళ్ళినట్టు కాదని భావించారు. నాకు ఒక్కసారి ఇంకో మాట కూడా చెప్తాను. స్వతంత్ర పూర్వం మన దేశంలో 565 మంది రాజులు, 1000 మంది పైన సంస్థానాధీశులు. స్వతంత్రం వచ్చిన నాడు స్వాతంత్ర ఫలాలు, స్వాతంత్రం ఎవరికి ఇవ్వాలి? రాజుకి అన్నా, ప్రజలకి అన్నా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ పెన్ను నేను సుధీర్ రెడ్డి దగ్గర నుంచి తీసుకున్నాను. మళ్ళీ ఇవ్వవలసి చెప్తే ఎవరికి ఇవ్వాలి? సుధీర్ రెడ్డికే ఇవ్వాలి. 565 మంది రాజులకు ఇవ్వకుండా, సంస్థానాధిపతులకు ఇవ్వకుండా ఈ దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా మలిచి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని మనం పరిపాలన సాగించాలని రాజును నొప్పించాం, సంస్థానాధీశులను నొప్పించాం, వాళ్ళ అధికారం తీసుకున్నాం, వాళ్ళ ఐశ్వర్యం తీసుకొని ప్రజలకు అప్పచెప్పాం. ఈ ప్రజలను అప్పచెప్పినంత మాత్రం అయినట్టు కాదు కదా, దాని పరిపాలన రూపం తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేయట్లేదు. మీకు ప్రజాస్వామ్య పీఠిక తెలవాలి. కానీ రాజ్యాంగం యొక్క పీఠిక, ప్రియంబల రాజ్యాంగం ఏమనుంది? వి
ది పీపుల్ ఆఫ్ ఇండియా unanimously resolved India as a sovereign, socialistic, secular, democratic republic, which guarantees అని ఒక ఆరు పెట్టుకున్నాం. అందులో ఒక ప్రధానమైనది ఉంది. అది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మాట్లాడే హక్కు. ఇది ఆశ్చర్యం వేస్తుంది. అల్లవరకు మనుషులకు మాట్లాడే హక్కు ఉందా లేదా? లేఖనపతి రాసుకున్నాం. సరే, ఆర్థిక సమానత్వం వస్తాము, అవకాశాల సమానత్వం, పరిమాణ సమానత్వం, మాట్లాడే హక్కు లేదు. కుక్కకు మాట్లాడే హక్కు ఉందా? ఉండేనా? బహుమంటది, దాని ఆపుకుడు ఎవరు లేడు. కాయకుండేనా? ఉండే. అది కావమంటది, ఎవరు ఆపే హక్కు లేదు. కానీ మనుషులకు, మానవాళికి మాట్లాడే హక్కు లేనప్పుడు మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ హక్కులను కల్పించేటువంటి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న ఘనత ఆ రోజు గాంధీజీ, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఆ రకంగా చేసుకున్న తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు పార్లమెంట్లో, అసెంబ్లీలో చర్చలు జరుగుతూ ఉంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు పరిపాలన అనుభవం లేదు, పరిపాలన చేసుకునే స్థితి కూడా లేదు, వాళ్ళ సమస్యల పరిష్కారం వేదిక లేదు. ఇది లేదంటే చాలా మందికి అనుమానం వస్తుంది. నేను ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసిన, వరంగల్ జిల్లాలో పనిచేసిన, ఆటవిక ప్రాంతంలో, ఈరోజు అడవి ప్రాంతాలలో రైస్ సెంటర్లు ఉంటాయి. మన ఈ మధ్యలో పేపర్లో వచ్చింది. వాళ్ళ పరిపాలన వాళ్ళే సాగించుకుంటాం. మన పోలీస్ స్టేషన్కి సంబంధం లేదు, మన తహసీల్దార్కు సంబంధం లేదు, మన ఎండిఓకి సంబంధం లేదు, మన జిల్లా కలెక్టర్కి సంబంధం లేదు. వాళ్ళకు మండల స్థాయి రాయి సెంటర్లు ఉన్నాయి, జిల్లా స్థాయి రాయి సెంటర్లు ఉన్నాయి, గ్రామ స్థాయి రాయి సెంటర్లు ఉన్నాయి. వాళ్ళ సమస్యలు వాళ్ళే చర్చించుకుంటూ పరిష్కరించుకుంటారు. ఈ వేదిక స్వతంత్ర పూర్వం కూడా ఉండే. అవగాహన నాతో షేర్ చేయమని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక్క నెల రోజుల్లోపే మాకు ఈ బాధ్యతలు ఒక చెప్పారు. ఏ కమిషన్ ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా పదవులు ఇవ్వకముందే ఈ కమిషన్ ఏర్పాటు చేసి మాకు పదే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలని, ఇబ్బందులని, గ్రామీణ సమస్యల్లో ఉన్నటువంటి లోటుపాట్లని అన్నింటి కూడా సమగ్రంగా అధ్యయనం చేయండి. ఈ అధ్యయనం ద్వారా ఒక మంచి రిపోర్ట్ తయారు చేయండి అని ఈ చాలా వాళ్ళు చెప్తూ ఉండడం వలన మీ దగ్గరికి మీ సమస్యలు, అవగాహనలను అన్నింటినీ కూడా మేము క్రోడీకరించాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాను. అందుకే మీరందరూ కూడా సమస్యలు చెప్పండి, పరిష్కారం చెప్పండి. మీ గ్రామీణ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో పోయిన ప్రభుత్వంలో చిన్న చిన్న తగాలను కూడా వాళ్ళు గ్రామ పంచాయతీగా చేశారు. కానీ రెవెన్యూ లేదు. రెవెన్యూని ఏ విధంగా అభివృద్ధి చేస్తే వాళ్ళకి రెవెన్యూ అందుతుంది, వాళ్ళకు సౌకర్యాలు కల్పించగలుగుతాం అనే ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దయచేసి నేను ఎక్కువ సమయం తీసుకోను, కానీ మీరందరూ కూడా, ఇది నా సొంత జిల్లా కాబట్టి మీరందరూ కూడా మంచి సలహాలు, సూచనలు ఇవ్వండి. మీ సలహాలు, సూచనలు మేము రిపోర్ట్లో పొందుపరిచి మేము పేరు రాస్తాం. తద్వారా మేము శాసనసభలో పెట్టి దీని మీద చర్చ నడుస్తుంది. మీరు చెప్పిన సలహా సూచనలు శాసనసభలో స్పీకర్ దగ్గర చర్చ నడుస్తారో మీరు కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు నేను చెప్పినటువంటి సమస్య దీని మీద చర్చ నడుస్తా ఉంది అంటే ఇక్కడ ఒక ఇంత ప్రైవ్గా ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా మంచి సూచనలు, సలహాలు చెప్తారని కోరుకుంటూ, ఒకమారు రాజయ్య గారు కూడా అధికారుల దగ్గర నుంచి అంటే ఎంఓ నుంచి సిఏ వరకు, సిఇఓగా, తర్వాత రాజకీయ రంగంలో ఎంపీగా, అంటే మీకున్నటువంటి సమస్యలు ఆయనకు తెలుసు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఆయనకు తెలుసు. మీరు ఆయనతో మీరు ప్రతి సమస్యను షేర్ చేసుకుంటారని కోరుకుంటూ, మీరు మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.